హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఫస్ట్ వచ్చేసి నేను నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తాను. సో నిఫ్టీ వచ్చేసి ఇవాళ మనం చూసినట్టయితే 140 పాయింట్స్ నెగిటివ్ లో క్లోజ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ 245 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ వచ్చేసి 400 పాయింట్స్. ఆల్మోస్ట్ అన్ని కూడా నెగిటివ్ లో క్లోజ్ అయినాయి. అండ్ ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్లీ మీకు మెన్షన్ చేశాను మార్నింగ్. సో 10-15 టైంలో ఈ జోన్ లో ఓవర్ ట్రేడింగ్ చేయకండి అని చెప్పి. సో 157 దగ్గర 2 o'clock టైంలో వ్యూ వచ్చేసి నిఫ్టీది అండ్ బ్యాంక్ నిఫ్టీది బేరిష్ లో ఉందని చెప్పాను. అండ్ ట్రై టు ట్రేడ్ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీస్, కరెంట్ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ స్ట్రైక్స్ అవుతున్నాయో దాంట్లో ట్రేడ్ చేయండి అని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. మీరు చూసినట్టయితే నిఫ్టీలో అదే టైం నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది, డౌన్ సైడ్ లో కంటిన్యూషన్ అయ్యింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా. సో మస్ట్ అండ్ షుడ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అండి. సో ఇక్కడ నా వ్యూ అనేది షేర్ చేస్తూ ఉంటాను అండ్ అప్డేట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనం చార్ట్ మీదకి వస్తే ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి, డైలీ టైం ఫ్రేమ్ లో కంటిన్యూస్లీ మార్కెట్ ఈ జోన్ లో మార్కెట్ అనేది స్ట్రగుల్ చేసింది. సో మార్నింగ్ కూడా మనం చాలా కన్సాలిడేషన్ అయింది, దాని తర్వాత బ్రేక్ డౌన్ అయింది. సో మార్కెట్ వచ్చేసి 24,200 లెవెల్స్ కిందికి వచ్చింది. యాజ్ ఆఫ్ నో 206 ఇలా మార్క్ చేస్తుంది. కొద్దిగా డౌన్ సైడ్ తీసుకుందాం, 200 కిందికి మార్కెట్ వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు మార్కెట్ చూసారనుకోండి, మార్కెట్ వచ్చేసి 24,273లో ఇక్కడ మన క్లోజింగ్ కనిపిస్తుంది. మార్కెట్ ఇంకా కంటిన్యూషన్ రావచ్చా అంటే రేపు మార్కెట్ కనుక ఇక్కడ మన చిన్న టైం ఫ్రేమ్ లో సో 24,200 ఇక్కడ కింద కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకి క్లోజింగ్ వచ్చేసి 24,200 కింద కాలేదు. సో ఇక్కడ మనం చూస్తే ఏదైతే 5 years టైం ఫ్రేమ్ లో సో క్లియర్లీ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది మనకి. సో మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ లో చాలా కన్సాలిడేషన్ జరిగింది. అండ్ అప్పర్ సైడ్ లో స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ ఉంది ఇప్పుడు 24,400 అండ్ 24,350 లెవెల్. అండ్ డౌన్ సైడ్ లో మార్కెట్ 24,200 సపోర్ట్ ని టెస్ట్ చేసింది మార్కెట్. అండ్ రేపు మార్కెట్ ఈ లెవెల్స్ ప్రైజెస్ కింద అంటే 24,200 కింద ప్రైస్ కనుక ఉందనుకోండి, ప్రైస్ కింద మార్కెట్ కనుక ఉందనుకోండి, డౌన్ సైడ్ ఇంకా రావచ్చు టువర్డ్స్ 24,100, 24,000 లెవెల్, 23,863 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ వచ్చేసి 24,200 కింద కనుక ట్రేడ్ అవుతుంటే మార్కెట్ 24,000 లెవెల్ అండ్ 23,863 or 23,900 వరకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఎందుకు అంటే రీజన్ సింపుల్ అండి, మార్కెట్ చాలా రోజుల నుంచి ఈ జోన్ ని కన్సాలిడేషన్ జరుగుతుంది. సో అప్పర్ సైడ్ లో మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. ఓకేనా? సో వ్యూ వచ్చేసి మనది బులిష్ ఎప్పుడు అవుతుంది అంటే మార్కెట్ అట్లీస్ట్ 24,500 పైన మార్కెట్ లో స్ట్రాంగ్లీ క్లోజింగ్ దొరికితేనే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు పాజిటివ్ గా. యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి 24,500 అండ్ 24,400 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. నిన్నటి డేటాలో కూడా చూసాం, మొన్నటి ఆప్షన్ చైన్ డేటాలో కూడా చూసాం మనం. బోత్ సైడ్స్ అంటే మన కాల్ సైడ్స్ 2 days కూడా మన కాల్ సైడ్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండే. అండ్ యాజ్ పర్ టెక్నికల్ చార్ట్స్ ప్రకారం కూడా ఇక్కడ మనకి ఏదైతే మార్కెట్ ఉందో సో రెసిస్టెన్స్ లెవెల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసి బేరిష్ కనిపిస్తుంది నిఫ్టీది. సో నిఫ్టీ వచ్చేసి 24,200 కింద ఉంది అనుకోండి, మార్కెట్ 24,000 లెవెల్ అండ్ 23,900 అండ్ 863 లెవెల్స్ వరకు మార్కెట్ రావచ్చు. -200 to 300 పాయింట్స్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. ఓకేనా? అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నాం అనుకోండి, సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 54,365 లో మనకి క్లోజింగ్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు ఇక్కడ చూసారనుకోండి 5 years టైం ఫ్రేమ్ లో సో మార్కెట్ వచ్చేసి ఇవాళ ఈ జోన్ లో మార్కెట్ అనేది చాలా కన్సాలిడేషన్ జరిగింది, కాకపోతే బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ స్ట్రక్చర్ కూడా మీరు చూసారనుకోండి బేరిష్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ ఎక్కువనే కనిపించింది. అండ్ ఇక్కడ 54,700 ఎప్పుడైతే బ్రేక్ అయింది అగైన్ మళ్ళీ ఆ లెవెల్స్ ని రీటెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. సో ఇప్పుడు మార్కెట్ వచ్చేసి 54,100 దగ్గరలో ఉంది, 54,000 లెవెల్. సో ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ లో మీరు చూసారనుకోండి ఏదైతే మనకి లో ఉందో
సో 54,200 అండ్ 54,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి 54,000 లెవెల్ అండ్ 54,100 ఈ లెవెల్స్ కిందికి కనుక ప్రైస్ రేపు వచ్చింది అనుకోండి మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 53,500 అండ్ దానికన్నా కిందికి కూడా ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 53,500 అండ్ 53,200 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అవ్వాలంటే బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో అండ్ ప్రీవియస్ డే హైస్ ఉన్నాయో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే స్ట్రాంగ్లీ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ఏదైతే మనకి ఇక్కడ బేరిష్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ ఇక్కడ ఏదైతే నిన్నటి లో ఉందో అది ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఒకవేళ ఇది బ్రేక్ అవుతే పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకేనా. సో 54,000 లెవెల్ అండ్ 54,200 కింద ప్రైస్ కనుక ఉందనుకోండి ఇక్కడ మనం పీ సైడ్ లో ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ వెళ్దాం. సో సెన్సెక్స్ చార్ట్ పెడతాను. సెన్సెక్స్ వచ్చేసి 80,334 లో ప్రైస్ క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ మీ సెన్సెక్స్ చార్ట్ చూసినా సరే సిమిలర్ కనిపిస్తుంది అండ్ నిఫ్టీ లాగానే. అండ్ ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ మీద అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి ఏదైతే ప్రైస్ ఉందో ఏదైతే బాక్స్ ఇక్కడ ఉందో రెడ్ కలర్ బాక్స్ దీన్ని డ్రా చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే 80,300 లెవెల్ అయితే ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక ప్రీవియస్లీ యాక్ట్ చేసింది. ఇప్పుడు ఆ జోన్ మార్కెట్ బ్రేక్ చేసింది దగ్గర 80,000 లెవెల్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్ లో సపోర్ట్ ఉంది, ఈ పాయింట్ లో సపోర్ట్ ఉంది. సో మార్కెట్ 80,000 లెవెల్ 79,900 లెవెల్ ఈ లెవెల్స్ కింద ప్రైస్ కనుక రేపు ఉందనుకోండి మార్కెట్ టువర్డ్స్ 79,500 అండ్ దాని కనుక కిందికి 79,000 లెవెల్ టార్గెట్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బుల్లిష్ వ్యూ ఎప్పుడు పెట్టుకోండి అంటే అట్లీస్ట్ మార్కెట్ 80,800 అండ్ దానికన్నా పైన ఉంటేనే వ్యూ పాజిటివ్ లో ఉండండి. యాజ్ ఆఫ్ నో అయితే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ బేరిష్ వ్యూతోనే కనిపిస్తున్నాయి. అండ్ ఇది నేను ఆల్రెడీ షేర్ కూడా చేశాను టెలిగ్రామ్ ఛానల్లో మార్కెట్ క్లోజ్ అవ్వక ముందే ఇక్కడ నేను షేర్ కూడా చేశాను. సో నా వ్యూ వచ్చేసి బేరిష్ ఉంది అని చెప్పి టుమారో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ సో టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ ఫర్ టుమారో వ్యూ ఆల్సో బేరిష్ అని చెప్పి ఆల్రెడీ షేర్ చేశాను. ఓకేనా. సో ఎవరైనా సరే వ్యూని బట్టి ట్రేడ్ ప్లాన్ చేశారనుకోండి నేకెడ్ పొజిషన్స్ ఎప్పుడు కూడా తీసుకోకండి, హెడ్జ్ చేసి చేయండి, అది కూడా మీరు అనాలిసిస్ చేసి చేయండి. ఓకేనా. అండ్ అదే విధంగా మనం ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 24,300 లెవెల్ దగ్గర మనం చూసాం అనుకోండి ఇక్కడ 28,500 ఉంది. అండ్ ఇక్కడ మనం కిందికి ఇంకా చూస్తే 24,446 అండ్ 24,541. సో ఇవాళ ఏదైతే ఎక్స్పైరీ అయిందో దాంట్లో ఎక్స్పైరీ కరెంట్ ఎక్స్పైరీలో మనకి ఓ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇది నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కాబట్టి సో ఆల్మోస్ట్ మండే నుంచి ఇక్కడ ఓ అనేది చాలా మనకి అప్డేటెడ్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ మనం ఇప్పుడు చూసినట్టయితే 46,478 మనకి ఇక్కడ ఓ 24,400 లెవెల్ దగ్గర 24,500 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. నిన్న మొన్న కూడా మనం చూసినట్టయితే 24,400 500 లెవెల్ దగ్గర స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ యాడ్ అయింది కాల్ సైడ్. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి 24,100 లెవెల్ అండ్ 24,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ 53,000 మనకి ఇక్కడ కనిపిస్తుంది 24,000 లెవెల్ దగ్గర. సో ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 24,000 లెవెల్ నిఫ్టీలో. ఓకే. అండ్ అదే విధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి US30 వచ్చేసి యాజ్ ఆఫ్ నో 200 పాయింట్స్ పాజిటివ్ లో కనిపిస్తుంది. US Tech 100 వచ్చేసి పాజిటివ్ లో కనిపిస్తుంది 200 పాయింట్స్. డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ లో కనిపిస్తున్నాయి. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి హ్యాంగ్సెంగ్ కూడా పాజిటివ్ లో కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ అయితే యాజ్ ఆఫ్ నో అయితే పాజిటివ్ ఉంది. ఓకే. అండ్ అదే విధంగా బిట్ కాయిన్ చూసారనుకోండి. సో బిట్ కాయిన్ కూడా పాజిటివ్ కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ నేను బిట్ కాయిన్ పెడితే ఇక్కడ మీరు బిట్ కాయిన్ చూసారనుకోండి. సో బిట్ కాయిన్ మనం ఏం అనాలిసిస్ చేసామో పర్ఫెక్ట్లీ వర్క్ అయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ అది కూడా షేర్ చేశాను నేను. సో ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో అంటే మార్కెట్ వచ్చేసి ఏదైతే ఇక్కడ పాయింట్ ఫేక్ బ్రేక్అవుట్ ఉండేనో ఆ ఫేక్ బ్రేక్అవుట్ పైకి వెళ్తే మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి టువర్డ్స్ 98,000 99,000 లెవెల్ వరకు అండ్ దగ్గర పైకి వెళ్ళొచ్చు అని చెప్పాను. సో మార్కెట్ వచ్చేసి దగ్గర 1 lakh దగ్గరికి మార్కెట్ వెళ్ళింది. దగ్గర 99,919 దగ్గరికి $1 lakh దగ్గరికి మార్కెట్ రీచ్ అయింది. అండ్ నిన్న ఇవాళ చూసినట్టయితే మార్కెట్స్ మోస్ట్లీ ఏషియన్ మార్కెట్స్ టైంలోనే మార్కెట్స్ అనేది పాజిటివ్గా మూవ్ అయింది. అండ్ బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ. సో బిట్ కాయిన్ కన్నా ఇథేరియంలో మంచి రేంజ్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ఇథేరియం చూసారనుకోండి ఇథేరియం ఆల్మోస్ట్ 8% దగ్గరగా బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే 8% దగ్గర మార్కెట్ వచ్చేసి
ఇక్కడ బిట్ కాయిన్ కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ జరిగింది. సో ఇక్కడ కూడా నా వ్యూ షేర్ చేశాను, మోస్ట్లీ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పి. కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ మే మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ కన్సాలిడేషన్ జరిగింది, ఏప్రిల్ ఎండింగ్ అండ్ మే. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే బ్రేక్అవుట్ 8% దగ్గరగా ఇచ్చింది. సో ఇదంతా కూడా మన క్రిప్టో స్కాల్పర్ లో క్లియర్లీ మనకి కనిపించింది. క్రిప్టో స్కాల్పర్ మీరు పెట్టారనుకోండి, సో ఇండికేటర్ యాక్సెస్ ఉన్న వాళ్ళకి క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే క్రిప్టో స్కాల్పర్లో ఈ పాయింట్లో మార్కెట్ ఈ పాయింట్లో క్రాస్ ఓవర్ అయింది. అండ్ దానికన్నా ముందు కూడా ఒక సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ సైడ్ సిగ్నల్ ఇచ్చింది అండ్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అది స్టాప్ లాస్ హంట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ బేరిష్ మూవ్, దాని తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్స్లో కాస్ట్ ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి చేంజ్ అయింది, సూపర్ ట్రెండ్ చేంజ్ అయింది అండ్ అదే విధంగా ఈఎంఐ కూడా చేంజ్ అయింది. సో ఇక్కడ మనకి బులిష్ వ్యూ ఇక్కడ వచ్చింది. అండ్ ఇది మనకి ఏషియన్ మార్కెట్స్ టైంలో వచ్చింది, అంటే 6 తర్వాత ఎర్లీ మార్నింగ్ 6 తర్వాత మనకి మూవ్ వచ్చింది. నిన్న బిట్ కాయిన్ లో కానీ ఇథేరియంలో కానీ నిన్న సేమ్ టైంకి మూవ్ వచ్చింది, ఇవాళ కూడా సేమ్ టైంకి మూవ్ వచ్చింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో మీరు ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు, సో మై సజెషన్ ఇంతకుముందు నేను ఏమనుకున్నానంటే న్యూయార్క్ టైమ్స్లో మంచిగా మార్కెట్స్లో మొమెంటం వస్తుందని చెప్పి. సో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఎర్లీ మార్నింగ్ కూడా మొమెంటం వస్తుంది బిట్ కాయిన్లో అండ్ ఇథేరియంలో, ఓకేనా. సో మీరు ఎర్లీ మార్నింగ్స్ అంటే మీరు 3 సెషన్స్ మనం ట్రేడ్ చేయొచ్చు బీటీసీని అండ్ ఇథేరియంని. సో మార్నింగ్ వచ్చేసి 6 o'clock మార్నింగ్ అండ్ దాని తర్వాత ఆఫ్టర్నూన్ 12 o'clock తర్వాత అండ్ ఈవినింగ్ మళ్ళీ 6 o'clock తర్వాత. సో మార్నింగ్ సెషన్స్ ఈవినింగ్ సెషన్స్ పెట్టుకోండి, ఆఫ్టర్నూన్ సెషన్స్ స్కిప్ చేసేసేయండి. సో మార్నింగ్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 తర్వాత బీటీసీలో కానీ ఇథేరియంలో కానీ మొమెంటం వస్తుంది సో ట్రేడ్ చేయడానికి. సో అది మీరు ఒక ప్రిఫరెన్స్ ఇవ్వండి ఒకవేళ మీరు క్రిప్టోలో ట్రేడ్ చేస్తున్నట్టయితే రెగ్యులర్లీ. అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి న్యూయార్క్ టైంలో ఇవ్వండి, మధ్యలో 12 o'clock టైంలో స్కిప్ చేసేసేయండి. 12 o'clock టైంలో గోల్డ్లో ట్రేడ్ చేసే వాళ్ళు 12 o'clock టైంలో ట్రేడ్ చేయొచ్చు, ఓకేనా. సో ఈ టైమింగ్స్ పెట్టుకోండి. అండ్ ఏషియన్ మార్కెట్స్ 6 o'clock ఎర్లీ మార్నింగ్, లండన్ మార్కెట్స్ 12 o'clock అండ్ యుఎస్ మార్కెట్స్ 6 o'clock, ఓకే, ఈ టైమింగ్స్. సో మీరు బిట్ కాయిన్లో కనుక ఇథేరియంలో కనుక ట్రేడ్ చేయాలనుకుంటే సో మన డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ రిఫరల్ లింక్ యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తే మన ఏదైతే ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఉందో అది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఇండికేటర్ ఉందో దీని యాక్సెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి, వాట్సాప్ చేయండి. సో దట్ నేను వెరిఫై చేసుకుని మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి అండ్ అదే విధంగా మస్ట్ అండ్ షుడ్ మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రిగార్డింగ్ సో వ్యూ కానీ అండ్ అప్డేట్స్ కానీ ఇంట్రాడే లైవ్ మార్కెట్స్లో పెడుతూ ఉంటాను. సో మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం, మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ని మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.